80,000 से लेके 1 लाख तक कमा रहा था। पर जैसे ओला कैब आने की वजह से छोटे छोटे जितने भी ट्रैवल्स थे पूरे कोलैप्स हो गए। जैसा डॉट कैब, येलो कैब, मेरू कैब, इजी कैब, बहुत सारे पूरे बंद हो गए। तो उसमें हमारे भी बंद करना पड़ा। जो 10 गाड़ी परचेज करने के लिए 24 लाख में बाहर लोन पे लिया था, वो पैसा वापस इंटरेस्ट से 59 लाख तक पहुंच गया था। मतलब हर महीना 70,000 इंटरेस्ट पे करना है। बिजनेस जीरो हो गया, 10 गाड़ियाँ वापस बेच दिया, कोई ऑप्शन दिख रहा नहीं था। उसके बाद वेस्टिज की जो अपॉर्चुनिटी आई, जो हमारे अपलाइन अरुणा मैडम, उनके पास में ड्राइवर का काम करता था, उन्होंने ये बिजनेस बताए। पहली बार बताया तो भरोसा नहीं हुआ मेरे को, तो क्योंकि बाहर इतनी मेहनत करने के बाद पैसे नहीं मिलते, यहाँ पे साबुन तेल में लाखों की इनकम आती बोले तो भरोसा होता है क्या? तो फ्री ज्वाइनिंग है, अब इनको मना नहीं कर सकते क्योंकि उनके पास एक टाइप पे काम कर रहा था। मगर उसके हिसाब से मैं आधार कार्ड देके ज्वाइन हुआ, कुछ प्रोडक्ट दिए, तो एक नीम साबुन नाइट क्रीम लिया, यूज़ करने का साबुन अच्छा दिखा, फिर अच्छा है अगर मैं बताऊंगा तो फिर वापस बिजनेस करने के लिए बोलते हैं। ये सोच के मैं अच्छा है बोल के फ़ोन भी नहीं करा। मेरा टाइम अच्छा था। 2 दिन के बाद उनने फिर वापस फ़ोन करके टोली चौकी जाते जाते मेरे पास आके बिजनेस बताया, फिर उसके प्रोडक्ट यूज़ करा, मीटिंग को आते आते नॉलेज लेके 1 लाख की इनकम आए तो बस है बोल के इस बिज़नेस को शुरू करा। आज 1 लाख रुपए आने के लिए मेरे को 2 साल टाइम लगे। आज मेरे हाईएस्ट इनकम 13,30,000 प्लस है। तो इस बिजनेस से गाड़ी लिए, घर लिए, फॉरेन ट्रिप जा रहे, बहुत कुछ हुआ है। पूरी कंप्लीट जिंदगी बदल चुकी है। बस एक डिसीजन लेने से ये हुआ है। रातों रात जिंदगी नहीं बदलती है। 1 मिनट में कभी जिंदगी नहीं बदलेगी, मगर जो 1 मिनट में डिसीजन लेते हैं उससे आपकी जिंदगी बदल सकती है। ये अपॉर्चुनिटी आपके लिए राइट प्लेटफॉर्म है, क्योंकि मैं अभी आपको बताऊंगा तेलुगु में बोर्ड पे। సో నిజంగా లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అయింది చూడండి. ఒక నిర్ణయం తీసుకున్నాం అంతే, ఏం లేదు. మీ అందరికి తెలుసు, నేను బిజినెస్లో రావడానికి ముందు ట్యాక్సీ డ్రైవర్ ఉన్న మేరీ క్యాబ్లో, తర్వాత సొంతంగా ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేశాము. దాంట్లో 24 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వెస్టిజ్ స్టార్ట్ చేశాను. నమ్మకం అయితే లేకుండే ఫస్ట్ టైం, కానీ ఫ్రీ జాయినింగ్ కదా చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర నేను పని చేశాను కాబట్టి కాదని లేక జాయిన్ అయ్యాను. ప్రోడక్ట్ తీసుకున్నాను, ఒక నీమ్ సోప్ నైట్ క్రీమ్ తీసుకొని వాడి ఆ ప్రోడక్ట్ కొంచెం నచ్చి మళ్ళీ ఓపెన్ మైండెడ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం చెప్తే విని నిర్ణయం తీసుకొని 1,00,000 రూపాయలు వస్తే చాలు అని గట్టిగా కష్టపడ్డాను. కానీ 1,00,000 రూపాయలు రానికే నాకు 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఈరోజు హైయెస్ట్ ఇన్కమ్ నాది. ఒక నెల ఇన్కమ్ 13,30,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్. యావరేజ్ 11 to 13 lakh మధ్యన యావరేజ్ ఇన్కమ్ ఉంది. సో ఒక్కసారి ఆలోచించండి, నేను నెల ఇన్కమ్ చెప్తున్నాను. ఒకప్పుడు 7th క్లాస్ చదువుకున్న వ్యక్తి 7వ పని చేసిన డ్రైవర్ లేదా సెక్యూరిటీ కంటే పెద్ద జాబ్ దొరకడం కష్టం, అవునా కాదండి? కానీ ఇక్కడ జీవితం మారిందంటే ఇది రాత్రికి రాత్రి కాదండి. కొంచెం మీ అప్లైన్తో ఫాలో అయ్యి సిస్టమ్ని ఫాలో చేస్తే ఖచ్చితంగా అవుతుంది. కానీ చాలామందికి కొత్త వాళ్ళకి అనిపిస్తుంది, కొందరు పాత వాళ్ళకి నన్ను అడుగుతుంటారు, మీరు ఎట్లా నిలబడ్డారు, ఎట్లా చేశారు? ఇప్పుడు చాలామంది చెప్తుంటే తొందరగా నమ్మట్లేదు, మీటింగ్కి రమ్మంటే ఫోన్ లేపట్లేదు అని చెప్పి అంటారా? అవుతుందా అవుతలేదా? సో రీజన్ ఏందో చెప్పమంటారా? నేను తొందరగా సక్సెస్ కావడానికి నా దగ్గర ఒక పెయిన్ఫుల్ డ్రీమ్ ఉండే. ఆ డ్రీమ్ చెప్పమంటారా? అసలు ఇక్కడ బోర్డు మీద రాజు చెప్తాను, మీకు కనిపించకుండా కొంచెం ముందుకు వచ్చేయండి. సో ఈరోజు చూడండి, మనం అందరం జాబ్ చేస్తున్నాం కదా. ఎసాను మీరు నాకు రిప్లై ఇస్తే మంచిగా చెప్పగలుగుతానండి. సో ఈరోజు ప్రతి ఒక్కరం జాబ్ చేస్తున్నాం. నెలకి ఒక ఇన్కమ్ వస్తుంది. యావరేజ్ ఇన్కమ్ ఎంత ఉందండి? యావరేజ్ ఇన్కమ్ ఇప్పుడు ఎక్కడైనా పోయి జాబ్ అడిగామనుకోండి, జాబ్ వచ్చింది అనుకోండి, ఎంత ఉంటుంది? 20,000, 30,000, 40,000. 40,000 అంటే జర బ్యాంక్లో చేస్తున్నా వస్తుంది. కానీ యావరేజ్ అయితే ఒక 30,000 తీసుకుందాము. 30,000 చూడండి. జీవితంలో అందరికీ డ్రీమ్స్ ఉన్నాయా లేవా? అందరూ సక్సెస్ కావాలనే కోరుకుంటున్నారు. పొద్దున్న లేచి పరిగెత్తే దేని గురించి? డబ్బులు సంపాదించాలి, వచ్చే డబ్బులతో మన జీవితంలో లైఫ్ చేంజ్ కావాలనే కదా, అవునా కాదా? సో ఒక వ్యక్తి ఇప్పుడు ఇక్కడ హాల్లో కూర్చునే వాళ్ళు ఉన్నారు కదా, యావరేజ్ ఏజ్ ఎంత ఉంటుందండి సార్? ఎంత? 39, 45, 30, 38 అంటే 20 వాళ్ళు ఉన్నారు, 40 వాళ్ళ మధ్యలో ఉన్నారు, అవునా కదా? సో రిటైర్మెంట్ ఏజ్ ఎన్ని రోజులండి? ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవుతుంది. చేస్తాను. సో ఇప్పుడు ఈ హాల్లో ఉన్న వాళ్ళు యావరేజ్ తీసుకుందాం, ఒక 30 years అనుకుందాం. ఇంకొక 30 years బ్యాలెన్స్ ఉంది, ఓకేనా? 30 years ఇంకా మనకు బ్యాలెన్స్ ఉంది అనుకోండి. మనం పని చేసేది ఇప్పుడు ఒక యావరేజ్ జీతం ఎంత అనుకున్నాం? నెలకి 30,000 ఇంటూ 12 ఎంత అవుతుందండి సంవత్సరానికి? 3,60,000
అంతే కదా, 3,60,000 కదా, 3,60,000 సంవత్సరానికి ఎంత అయింది? 30,000 నెలకి ఇంటూ 12 నెలలు సంవత్సరానికి ఎంత అయింది? 3,60,000 అంతే కదా. ఎసాను అందరు ఇక్కడే ఉన్నారా? రైట్. 3,60,000 సంవత్సరానికి ఇంటూ ఎన్ని సంవత్సరాలు పని చేస్తాం మనము? సో ఎంత అయింది? 1,08,00,000. ఎన్ని సున్నాలేమో, 1,10,00,000 కోటి కరెక్ట్. మనం చూస్తాను, 0 కి రానికి రాలేంటారు మనం. నిజంగా నేను 7వ క్లాస్ చదువుకున్నాను, నేను నేర్చుకున్నాను అప్లైన్తో. ఇది ఇంకా 30 సంవత్సరాలు పనిచేస్తే మనం సంపాదించే డబ్బులు ఎన్ని? ఈరోజు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఎన్ని డబ్బులు కావాలి? కోటి రూపాయలు కావాలి. సో అందరికీ ఉందా లేదా ఇల్లు కట్టుకోవాలని? ఉందా లేదా? మరి మనం చేసే జాబ్లో ఇది సాధ్యమవుతుందా? ఈ 30,000 ఏదైతే వస్తుందో ఇది జమ చేస్తున్నామో ఖర్చు అవుతుందా? ఖర్చు అయింది. నెల వచ్చేసరికి ఖర్చు అయిపోతుంది. ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి తక్కువ పడితే అప్పు చేయాల్సి వస్తుంది. వాస్తవమా కదా? ఇది నేను సేవింగ్ చేసే అమౌంట్ అని చెప్పట్లేదు, ఖర్చు అయిపోతుంది. ఒకవేళ మీరు పని చేసిన డబ్బులు అలాగే మీరు బ్యాంక్లో వేసి పెడితే అది ఇన్ని డబ్బులు అవుతాయి. దాంట్లో ఇల్లు వస్తుందా? సో మరి ఏం చేస్తున్నాం మనం? ఈరోజు బాగా కష్టపడుతున్నాం, ఫుల్ కష్టపడుతున్నాం, చెమటలు పోతున్నాయి, సైకిల్ దొక్కుతున్నాం, మామూలుగా దొక్కట్లేదు, చెమటలు పోతున్నాయి, చూస్తే ఏడున్నామో ఆడ ఉన్నాం. సో రీజన్ ఏంటి అంటే సైకిల్ దొక్కుతున్నాం కానీ దాన్ని స్టార్ట్ చేయకుండా దొక్కుతున్నాం. ఆ స్టార్ట్ చేయకపోయేసరికి ఏమవుతుంది? అది అక్కడనే ఉంటున్నాం, కష్టపడుతున్నాం, చెమటలు వస్తున్నాయి. ఈ సంవత్సరం జీతం మారుతుంది, ఈసారి కొంచెం ఇంక్రిమెంట్ వస్తే ఈ చిట్టి అయిపోతే పైసలు సేవింగ్ అయితే అనుకుంటాం, దానికంటే కొంచెం ఖర్చు పెరిగిపోతుంది. అవునా కాదా? సో నేను ఒక స్టోరీ విన్నానండి, అది నా స్టోరీకి కనెక్ట్ అవుతుంది. ఒక వ్యక్తి, జాబ్ చేసే వ్యక్తి నెలకి 30,000 సంపాదిస్తున్నాడు. ఓకేనా? నెలకు 30,000 సంపాదిస్తుండు. సో వచ్చే డబ్బులు సరిపోయి చాలని డబ్బులు అయిపోయినాయి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. ఆ నాన్నకు పారాలసిస్ అయింది, ఆయనకు గోళీలకు డబ్బులు కావాలి, పిల్లలకి ఫీజులు కావాలి. సో సాయంత్రం ఇంటికి రాగానే జాబ్ నుంచి పోతాడు, అలసిపోయి ఇంటికి వస్తాడు, విసుక్కొని ఇంట్లో ఆఫీస్లో బాస్తో చిన్న ఇష్యూలు అవుతాయి, కోపంతో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి రాగానే సో వాళ్ళ డాడీ అంటే వాళ్ళ అమ్మ అంటది, నాన్న మా డాడీకి పారాలిసిస్ గోళీలు అయిపోయినాయి, బిడ్డ తీసుకురంటే ఈ జీతం అయిపోయింది, డబ్బులు లేవు. సరే అని చెప్పి ఇసుకున్నాడు, పోతాడు. తేవాలని ఉంది కానీ డబ్బులు లేవు. రాగానే మళ్ళీ ఇంట్లోకి రాగానే భార్య అంటది, ఏమండి మన పిల్లల స్కూల్ ఫీజు కట్టాలండి, వాళ్ళు ఇంటికి పంపించేశారు, సో డబ్బులు లేవు అంటే ఇక ఏం చేయలేని పరిస్థితి కదా. తర్వాత వచ్చేసి పిల్లలు రాగానే నాన్న రేపు నా బర్త్డే ఉంది, నాకు చాక్లెట్లు కావాలి. సో అట్లా వస్తాడు, ఇంటికి వచ్చి రాత్రి పండుకుంటాడు. పండుకున్న తర్వాత తెల్లారేసరికి ఏమవుతుందంటే, సో ఈయన పండుకొని ఉన్నాడు, తెల్లారేసరికి అందరూ చుట్టాలు, వాళ్ళు ఇంటి పక్కలు, వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. సో ఈ బయట పడుకొని పెట్టిరు, ఏడుస్తున్నారు అంతే. ఇక తల్లి వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఏడుస్తున్నారు, భార్య ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, నాయన నువ్వు లేవురా, నువ్వు గోళీలు దాక్కున్నా సరే ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకుంటాను, లేవు నాన్న లేవు అని చెప్పి వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. వాళ్ళ భార్య అంటుంది, ఏమండి ఫీజులు లేకపోయినా సరే మీరు లేవండి అని చెప్పి కొట్టుకొని ఏడుస్తుంది. వాళ్ళ పిల్లలు అంటారు, నాన్న నాకు చాక్లెట్ లేకపోయినా సరే నువ్వు మాట్లాడు. ఈయన ఎక్కడ మాట్లాడతాడు? ఇంకా ఈయన చనిపోయినాడు, బయట పెట్టేసి అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళు వీళ్ళు వచ్చి ఈయన లేచి అంటున్నాడు, నేను చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నా అంటుండే. ఎక్కడ కనిపిస్తాడు ఆయన? సో ఎట్లాంటి పరిస్థితి అంటే ఈయన భగవంతుని కోరుకుంటున్నాడు, నాకొక్క మా పేరెంట్స్ ఇంత కష్టాల్లో నేను 30,000 సంపాదించగానే పరిస్థితి ఇది ఉంది, నేను ఒకవేళ వెళ్ళిపోతే మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, నా భార్య ఏం చేస్తుంది, నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. నాకు ఒక్క టైం, నాకు ఒక్కసారి సమయం, ఒక్క 6 నెలలు సంవత్సరం టైం అని చెప్పి ప్రాధేయపడుతుంది. కానీ అవకాశం ఉందా? లేదు. కానీ అంతలోనే వాళ్ళ భార్య వచ్చింది, లేవండి టైం అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళాలని దుప్పటి గుంజేసింది. అంటే ఆయన కలగంటున్నాడు, ఆయన పీడకాలు వచ్చిందనమాట. సో ఆయనకు ఎక్స్పైర్ అయిపోయినట్టు. వాళ్ళ ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి చూసుకున్నాడు ఇదంతా. ఆ తర్వాత నిద్ర పడుతుందా?
ఒకవేళ నాకేమన్నా అయితే మా భార్య పిల్లలు అమ్మ నాన్న పరిస్థితి ఏందని నిద్ర పడుతుందా? సో ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు సేమ్ నా పరిస్థితి ఇక్కడ అంతే. 24 లక్షలు అప్పు అయిపోయింది, నెలకు 70,000 ఇంట్రెస్ట్ కట్టాలి, తినడానికి డబ్బులు లేవు, ₹1,00,000 సంపాదించే వ్యక్తి జీరో ఇన్కమ్, జీరో అయిపోయింది. ఉన్న ఇల్లు అమ్ముకున్న 70 గజాలది, భార్య మీద ఉన్న సొమ్ములు తీసుకొని కుదబెట్టేసిన చిట్టీలో కట్టడానికే. సో మొత్తం జీరో అయిపోయింది. నెల తిరిగేసరికి అప్పులలో టార్చర్. సో బ్యాంక్ లోన్ అంటే ఏమైనా చేయొచ్చు, చిట్టి కట్టుతో ఊరుకుంటారా? ఒక నెల కట్టకుండా 2 నెలలు ఊరుకుంటారా? సో మొత్తం జీరోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఎప్పుడైనా మా భార్య బయటికి వెళ్తే నాకు ఎట్లాంటి కష్టాలు ఎక్కువైపోయినప్పుడు మనిషికి సూసైడ్ అనేది ఆనందం ఇస్తుంది అనమాట. నాకు అనిపించి ఒకరోజు మా భార్య పిల్లలు తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిట్టి ఆయన ఆఫీస్పేటలో ఉంటాడు, కరీం మెడికల్ అని చెప్పి ఎవరైనా ఉంటే అక్కడ తెలుస్తుంది, ప్రేమ్ నగర్లో ఉంటాడు. చిట్టి వేస్తుంటే ఆయన దగ్గర నెలకు 20,000 కట్టాలి. అంతకుముందు నెల టైంకి కడితే మెడికల్ షాప్లో గోంగానే కూర్చేసి కూర్చోబెట్టి బయట సలీమే అంటుండే. 2 నెలలు కట్టలేదు. ఆయన ఫోన్ చేసి తిట్టిన తిట్లకు నాకు అనిపించింది జీవితం వేస్ట్, ఇక నేను డబ్బులు లేవు కట్టలేను, ఇక నేను ఈరోజు సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయిన ఆ రోజు. కానీ అదే టైంలో మా పిల్లలు పొద్దున చిన్నగా ఉండే, బయటికి వెళ్ళేటప్పుడు నాన్న ₹5 అని అడుగుతుండే, పప్ప ₹5 అని అడుగుతుండే. నాకు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అనిపించింది, నేను ఏమన్నా చేసుకుంటే నా పిల్లలు, నేను డ్రైవింగ్ చేసేటప్పుడు చూస్తుంటే సిగ్నల్ కాడ బండి అయితే పిల్లలు వచ్చి డోర్ కొట్టి డబ్బులు అడుగుతారు కదా, వాళ్ళ డ్రెస్ వాళ్ళ హెయిర్స్ ఎట్లుంటాయి మొత్తం చినిపోయిన బట్టలు వేసుకొని. నా విజులేషన్ అయింది, ఒకవేళ నాకేమైనా అయితే నా పిల్లల పరిస్థితి ఇది అని చెప్పేసి. సో అక్కడ నేను సూసైడ్కి ఎంటకి వెళ్ళిపోయిన తర్వాత నాకు అవకాశం వచ్చింది. ఫస్ట్ అయితే నమ్మలేదు. ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో, ఈ వ్యక్తి కళలో ఏదైతే చూసిందో అది నేను చూసి వచ్చినా కాబట్టి ఎంతమందికి చెప్పినా నో అన్న అప్లైన్ ఫాలో చేసుకుంటూ ఈరోజు ఈ బిజినెస్తో నేను ఈ లెవెల్ వరకు వచ్చాను. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక పెయిన్ఫుల్ డ్రీమ్ ఉంటే ఈ బిజినెస్లో తొందరగా సక్సెస్ అవుతారు. పెయిన్ఫుల్ డ్రీమ్, ఎస్ నేను చెయ్యాలి, నేను సాధించాలి, నేనెందుకు చేయలేను, ఇంతమంది సక్సెస్ అవుతున్నప్పుడు నేనెందుకు చేయలేను అని చెప్పి మీ లోపల ఒక పెయిన్ ఉందనుకోండి, 6 నెలల్లో సక్సెస్ కావచ్చు. ఈ బిజినెస్లో 6 నెలల్లో సక్సెస్ కావచ్చు. 6 నెలల్లో ₹1,00,000 తీసుకున్న వాళ్ళు ఇటు ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకోండి, 100% ఈ స్టేజ్ మీ గురించి వెయిట్ చేస్తుంది. థ్యాంక్ యూ. విష్ యూ బ్యాక్ టు